హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తాను. నేను ఒక సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ స్పెషలిస్ట్. ఇవాల్టి వీడియో ఏంటి అంటే, మనం యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అని వింటూ ఉంటామండి ఇన్వెస్ట్మెంట్ ఎరీనాలో. సో ఈ యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్కి, ప్యాసివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది బెనిఫిషియల్, ఎవరు ఎప్పుడు ఏది చూస్ చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియోలో చూద్దామండి. సో యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ పేరులోనే ఉందండి, యాక్టివ్గా మేనేజ్ చేయబడిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అని అర్థం. అంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ రోల్ ఏంటి అంటే, ఏ సెక్టార్లో, ఆ సెక్టార్లో ఉన్న ఏ కంపెనీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మీ మనీని ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడనమాట. ఇక్కడ అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టాక్, అంటే ఏ స్టాక్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్లో తక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్ని ఎప్పుడు రిప్లేస్ చేయాలి అనేది ఫండ్ మేనేజర్ యాక్టివ్గా మానిటర్ చేస్తూ ఆ ట్రాన్సాక్షన్ ప్లేస్ చేస్తూ ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ ప్రతి మ్యూచువల్ ఫండ్, యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి ఒక బెంచ్ మార్క్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ అనే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఉంటే దాని యొక్క బెంచ్ మార్క్ వచ్చి నిఫ్టీ 100 ఇండెక్స్. అంటే ఎన్ఎస్సిలో ఉన్న టాప్ 100 కంపెనీస్ రిప్రజెంట్ చేసే ఒక ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ కన్నా ఎక్కువ ఈ హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ అనే ఫండ్ రిటర్న్స్ జనరేట్ చేయాల్సి ఉంటుందండి. ఇది బేసిక్గా ఒక యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ మేనేజర్ యొక్క టార్గెట్ అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అవ్వాలి, కొంచెం రిస్క్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఈ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అనేది హైలీ సూటబుల్ ప్రొడక్ట్ అనమాట. అంటే మరి ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్ ఉండదా, తక్కువ రిస్క్ ఉంటుందా అని మీ క్వశ్చన్ అడగచ్చండి. సో అక్కడికి వస్తున్నాను. అసలు ఫస్ట్లీ ఈ ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ యాజ్ నేమ్ సజెస్ట్ ప్యాసివ్, ఫండ్ మేనేజర్ రోల్ అంటే ఫండ్ మేనేజర్ ఎటువంటి యాక్టివిటీ ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో చేయడం అనమాట. అంటే ఏంటి సార్? ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎస్బీఐ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ అనే ఒక ఫండ్ ఉందండి. అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాడు సెన్సెక్స్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ ఫండ్లో మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సెన్సెక్స్ ఇండెక్స్ అనే ఫండ్ ఏంటంటే ఒక ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్ అనమాట. అంటే సెన్సెక్స్లో ఏవైతే 30 కంపెనీస్ ఉంటాయో అదే 30 కంపెనీస్ మీ ఎస్బీఐ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్లో కూడా ఉంటాయండి. అంటే సెన్సెక్స్లో టాప్ కంపెనీ ఏదైతే ఉందో అదే కంపెనీ, ఆ కంపెనీ వెయిటేజ్ని ప్రకారం మీ ఎస్బీఐ ఇండెక్స్ ఫండ్లో కూడా మీ డబ్బులు అంతే వెయిట్ మెయింటైన్ చేస్తాడనమాట. అంటే సెన్సెక్స్లో ఉన్న టాప్ 30 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంటు, మీ ఎస్బీఐ ఇండెక్స్ ఫండ్లో ఉన్న 30 ఫండ్ రెండు ప్యారలల్ ఉంటాయి అన్నమాట. అంటే జనరల్గా మేము ఏం చెప్తామంటే, ఇండెక్స్ ఫండ్ అనేది ఇండెక్స్కి మిర్రర్ అని చెప్తామండి. అంటే ఇండెక్స్లో ఇప్పుడు ఎవరైతే టాప్ 1 ఫస్ట్ కంపెనీ కొనాలా, సెకండ్ కంపెనీ కొనాలా, థర్డ్ కంపెనీ కొనాలా, అంటే ఏ కంపెనీ కొనడం వల్ల ఎప్పుడు లాభం ఉంటుందో, ఎప్పుడు నష్టం ఉంటుందో తెలియదు అనుకున్న వాళ్ళు ఎంటైర్ ఆ ఇండెక్స్ని మొత్తం మీరు మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ ఫండ్ ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇలా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని ఉంటుంది, సెన్సెక్స్ 30 ఇండెక్స్ ఫండ్ ఉంటుంది, లేకపోతే లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఉంటుంది. యాజ్ నేమ్ సజెస్ట్ దీంట్లో ఎటువంటి యాక్టివిటీ జరగదు. అంటే మీకు ఇందాక చెప్పిన ఎస్బీఐ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ప్యారలల్గా మీకు ఇండెక్స్తో పాటు ఉంటుందండి. అంటే సెన్సెక్స్ పెరిగితే మీ ఫండ్ పెరుగుతుంది, సెన్సెక్స్ తగ్గితే మీ ఫండ్ తగ్గుతుంది. సో ఇది ఎవరికి రికమెండెడ్? ఎవరికైతే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లాంటి కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ నేను ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు లాభం ఉంటుందో తెలీదు, అండ్ నాకు ఎటువంటి గైడ్ చేసేవాళ్ళు లేరు, అంటే నాకు ఎటువంటి అడ్వైజర్స్ లేరు, నాకు రైట్ ఆర్ అప్రోప్రియేట్ పోర్ట్ఫోలియోని రికమెండ్ చేసేవాళ్ళు అని అనుకున్నప్పుడు మీరు ఈ ప్యాసివ్లీ మేనేజ్డ్ ఒక ఇండెక్స్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్కి కనుక మీరు హోల్డ్ చేయగలిగితే, సో మీకు మార్కెట్తో పాటు రిటర్న్స్ అనేది మీ ఫండ్లో కూడా దొరుకుతాయండి. సో ఏది ఎక్కువ బెనిఫిషియల్ కస్టమర్కి? సో ఇండెక్స్ ఫండ్ బెటరా, యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ బెటరా అంటే, రిటర్న్స్ పరంగా తీసుకుంటే కనుక ఎక్కువ శాతం యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్లో మీకు బెటర్ రిటర్న్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. బట్ అలా అని చెప్పి ప్రతిసారి మీకు యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్సే మీ ఇండెక్స్ ఫండ్స్ కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తుందని నేను చెప్పలేను. ఎందుకంటే మీరు ఎంచుకున్న యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని నేను చెప్పిన స్టేట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్, ఒకవేళ మీరు యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ వెళ్ళాలన్నా, ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్ వెళ్ళాలన్నా, మీ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్, మీ రిస్క్ అపెటైట్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకొని మీ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏ పోర్షన్, ఎంత పర్సెంటేజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది డెసిషన్కి రావడం చాలా ఇంపార్టెంట్ అనమాట.
హోప్ ఈ వీడియోతో మీకు యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్, ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్ యొక్క బేసిక్ డిఫరెన్సెస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక ఫైనల్ పాయింట్తో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. మీకు యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్లో ఆ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. వేరస్ ప్యాసివ్ మేనేజ్మెంట్ ఫండ్లో అండ్ ప్యాసివ్ ఫండ్లో ఎటువంటి లైక్ యాక్టివ్ ఫండ్ కన్నా ప్యాసివ్ ఫండ్స్లో ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకని అంటే యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్లో ఫండ్ మేనేజర్ రోల్ ఉంటుంది, వేరస్ ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్లో మీకు ఫండ్ మేనేజర్ రోల్ నెగ్లిజిబుల్ ఉంటుందండి. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఎక్స్పెన్సెస్ని బేస్ చేసుకొని ఫండ్ ఎప్పుడూ చూస్ చేసుకోకూడదండి. మీ ఆబ్జెక్టివ్ని బేస్ చేసుకొని, మీ రిస్క్ అపటైట్ని బేస్ చేసుకొని, మీ టైం హొరైజన్ని బేస్ చేసుకొని మీ ఫండ్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయ్యి ఉండాలండి. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు ఓన్లీ ఈ వీడియోని బేస్ చేసుకొని తీసుకోవద్దండి. దయచేసి మీ అడ్వైజర్ని కానీ, మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.